ఆకలైతుందా? తిందామబ్బా. తినలేను. అయ్యో అటు మాత్రం అనుకుంటున్నావు. నీ పని చూసుకో, నా దగ్గర రాకు. అన్నం తినలేవని నువ్వు అన్నం తినదాకా ఇంకా సతాయిస్తాను. అవసరం లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాము. చాలా రోజుల తర్వాత ప్రాంక్ వీడియో అయితే ఇస్తున్నాను. ఈరోజు మా మనిషి మీద ఒక మంచి ప్రాంక్ వీడియో అయితే ప్లాన్ చేసినాను. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. నిజంగా ఫుల్ మంచిగా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది, మంచిగా టైంపాస్ కూడా అవుతుంది మీకు. సో మా మనిషి అయితే బయటికి పోయింది. సో మా మనిషి వచ్చేలోపు ప్రాంక్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాము. మరి ఇంకెందుకే లాస్ట్ వరకు చూస్తూనే ఉంటాడు వీడియో మాత్రం. సరే, ఇంకోటి ఏంటంటే పొద్దున ఎడిగిపోయినావు చెప్పకుండా? గుట్టకెందుకైనా మరి చెప్పని కూడా చెప్పలేవు. ఇట్లా ఇట్లా వస్తాడా 10 నిమిషాలు అని చెప్పలేను. అంటే ఇక చెప్పవా? నేనైతే చెప్పాలి కానీ నువ్వైతే చెప్పవా? ఎన్నిసార్లు బయటకు పోతే చెప్పినామా? ఇది చెప్పు. ప్రతిసారి చెప్తున్నావా? చెప్పలేనా? మస్తు అని చెప్పిన. ఓరక్షణ చేయకు. నువ్వైతే చెప్పావు కదా. ఏంది చెప్పావు? ఇట్లా పోయి ఇట్లా వచ్చిన నువ్వు మాట్లాడినంత సేపు కూడా కలదాడా. సరే అబ్బా, ఏదో చిన్న పని మీద ఉంటే వచ్చిన నేను. సరే మరి ఏంది సరే? దానికి సరే మరి అంటున్నావు ఏదో అయినట్టుగా, ఏమి ఎత్తుకోయినట్టుగా నీ దగ్గరికి. ఫేస్ అంతా అట్లా పెట్టినావు చిన్నగా. ఏం చెప్తున్నా? నీకు చెప్పకుండా పోయి తిరిగి వస్తున్నా. రోజు పోయి రోజు తిరిగి వస్తున్నానా మరి? ఏమన్నా మై తిన్నాం దగ్గర పోనీ సారీ ఒక్కసారి చెప్పి బిడ్డ అంటే అడుగుతారా అమ్మాయి? ఎవరైనా గీట్ చెప్పి పోవడానికి అవ నువ్వైనప్పుడు నేను కూడా ఇట్లానే అడుగుతా. చూద్దాం నువ్వు ఎంత బతిలాడుతో నేను కూడా చూస్తా. ఆకలైతుందా? తిందామబ్బా. తినలేను. అయ్యో అటు మాత్రం అనుకుంటున్నావు. ఇదే మరి మనిషి ఉన్న దగ్గర గొడవ అంటే నేను ఎవడనుకుంటున్నావు? ఇప్పుడు పోయి ఇట్లా వచ్చినా కొంతగానో అడుగుతారా? దాబా తిందాం దా పోనీ ఇంకోసారి ఎట్లా అవుతుందా? అబ్బా అది ముట్టుకో కూడా ముట్టుకోవద్దా? నిన్ను ఎందుకు ముట్టుకోవద్దు? రీజన్ చెప్పు. చెప్పినావు కదా, నీకెందుకు చెప్పాలి అన్నావు. సరే మరి మంచిది, నాకు చెప్పావు. నువ్వే అన్నావు కదా, నీకెందుకు చెప్పాలి? చెప్పాకు. నాకెందుకు చెప్తున్నావు? చెప్పాకు. మరి నేను అడిగినా నేనేమన్నా? ఏదో అడిగినాను, ఇడికి పోయినావు చెప్పలేమని. ఇక నువ్వు అంజానా కొడుతున్నావు. సరే రైట్. మరి మాట్లాడికి నాతో మాట్లాడే అర్హత మాట్లాడకున్నా సరిపో. బతుకుంటే నువ్వు రెచ్చిపోతున్నాయి. ఎంతసేపు బతున్నా మనమైతే బతిమలాడుతూ కూడా ఉండరు. ఎవరు అడిగినా తినకుండా అనుకున్నా అని ఎవరు కూడా అడగరు. కానీ నేనైతే బతిమలాడాలి. ఒకసారి చూసా నువ్వు కూడా ఎంత బతిమలాడుతావు, ఏం చేస్తావు. నేను ఇలా కూర్చుంటే నీకేమైతుంది? ఊకే ఉర్రకప్ప నా దగ్గర. ఫేస్ పెట్టకు మరి. ఊకే ఇడికొచ్చి వస్తున్నావు. అరే
నువ్వేం కూర్చున్నావా నాదే నువ్వు లేవు ఫస్ట్ నా దగ్గర లేవు అట్లాడు లేవు నాకు లేవు నీ పని నువ్వు చూసుకో నా దగ్గర రాకు అన్నం తినలే అని నువ్వు అన్నం తినక ఇంకా సతాయిస్తాను అవసరం లేదు దామా ఇలాతో మాట్లాడకుండా సరే అన్నమే తిందిరా లేవు లేవు మా సారీ లేవు మా ఎన్నిసార్లు సారీ చెప్పించుకుంటావు ఫోన్ అన్న కానీ చెప్తుంది బతిమాడిపించుకుందామని చూస్తున్నావా ఇంకా రెండు నిమిషాలు బతిమాడతా తర్వాత నిన్ను కూడా పట్టించుకోండి లేవ నీకేం నొప్పి అవుతుంది లేచి తిననీకే వాడు నా మీద అలుగుతాను అన్న మీద అలగదు నువ్వు ప్లీజ్ మైలే ఫోన్ పక్కన పెట్టు మైలేవు మాట్లాడు ఇట్లా ఫేస్ పెట్టకు అట్లా ఫేస్ పెడితే నాకు ఏదో కోల్పోయినట్టు ఉంది లేవు ఏదో 10 నిమిషాలే కదా మై పోయింది ఎప్పుడైతే ఫోన్గా నీకు చెప్పకుండా చెప్పు ఎప్పుడైనా పోయినా నువ్వు కొంచెం కూడా అర్థం చేసుకో మై నన్ను నువ్వు ఎప్పుడైనా చెప్పుకోకుండా నేను ఏమన్నాను కదా అయినా సరే అని చెప్తాను నువ్వు ఎప్పుడు వచ్చినా నీకు అన్నం పెడతా ఏ నైట్ వచ్చినా నేను ఎప్పుడైనా అన్నానా మై అట్లా ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు అమ్మాయి నువ్వు ఎన్ని టైం పోయిందో అర్థం చేసుకోలేదు అమ్మాయి చెప్పు మరి నీ పంతమే తాగడంటావు ఎప్పుడైనా నన్ను కూడా అర్థం చేసుకొని ఒకసారి ఎక్కువ చేస్తున్నా లేవచ్చు కదా నువ్వు తిందలో తిన్నాం కలుపుకుందాం దా ఇద్దరం నువ్వు కొంచెం లేస్తావా నాకు చిరాకు లేస్తున్నాను ఎందుకు మరి నేను అంటే చిరాకు అంటున్నావు మళ్ళా నువ్వు కొంచెం లేవద్దా మనం లేవు నుంచి లేవు 10 నిమిషాలే వద్దబ్బా నువ్వు లేవు ఏమొద్దు వద్దు ఇక నన్ను దిగకపోతే నేను కూడా మనం కూడా తెలియదేమో మనం కూడా దిగాలి అవసరం లేదు సో నేను చెప్పిన దిగాని ఇట్లా పోయి పడుకున్నావు కదా పోయి చూద్దాం ఏం లేపాలని పోయి వచ్చిన ఏం అవసరం లేదు నేను లేపితే పాపలేస్తుందని చెప్పి సైలెంట్ గా పోయేసి వచ్చిన మంచిది సరే మరి లేవి నుంచి వద్దు వీడు కూసోకు లేవు వద్దు కూసోకు లేవు రామా అవి మందులు అయ్యాలి లేవు ఇంకా మనం పట్టుకోవా ఏం అవసరం లేదు నేను వేసుకుంటలే నువ్వైతే పోయి బయట ముచ్చట్లు పెట్టుకోపో నాడు ఏం పెట్టా ఏదో ఒక రోజు పోయినందుకు మళ్ళా చెప్ప ఏం అవసరం లేదు సరే ఇట్లానేనా లాస్ట్ అయ్యా ఫైనల్ మాట్లాడవా ఇక చెప్పమా నేను కూడా మాట్లాడకుండా ఉంటా గుర్తు పెట్టుకో నువ్వు కూడా ఎప్పుడైనా చెప్పకుండా పోయినప్పుడు అప్పుడు ఇంతకన్నా డబ్బా చేస్తా ఖచ్చితంగా గుర్తు పెట్టుకో ఎప్పుడన్నా ఒకసారి ఏది చూపిస్తా అర్థం చేసుకున్నాయి కాలు మొక్కలు ఇంకొకసారి ప్లీజ్ మై ప్లీజ్ తిన్నాము ఆకలే తిన్నాయి ప్లీజ్ లేవబ్బా ప్లీజ్ అబ్బా లేవబ్బా ప్లీజ్ ఎందుకు ఏడిపిస్తున్నావు అబ్బా అట్లా నన్ను ఏమంటున్నా నేను ఏడుస్తున్నా నీకు ఇంకా ఖుషి అవుతున్నట్టుంది ఇంకా బతిలాడిపించుకోవాలని కదా చి ఇంత బతిలాడిపించుకున్నాను లేసలేవు ఏ మనిషి మరి నువ్వు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నా కాలు మొక్తా అని చెప్తున్నా ఇవ్వచ్చు కదా మరి ఏమంది డాడీ చేసుకోండి ఆయన కూడా బతిలాడుతుంది ఇవ్వబ్బా ప్లీజ్ ఇవ్వు ఇవ్వబ్బా ఆకలి అవుతుంది ఆకలి అయితే నువ్వు చెప్పు మరి ఇప్పుడే 10 నిమిషాలు పోయినానికే పోయినా అంటున్నా అయితే నేను ఇంకా పోగానే అయితే నువ్వే తిన్నా అంటున్నావు ఇక
నాకు ఎట్టకుండా నన్ను మళ్ళీ అడిగితే ఏం చేయదు. నేను బతిమాడుకుంటా కూర్చుంటే రోజు. ప్లీజ్ మా ఇక అడిగే చూస్తాం. నేను ఆడికే కీడికే ఆడి దిక్కుతున్నా. ప్లీజ్ బయట కారం ఇస్తాను. ప్లీజ్ మా ఒక్కసారి నన్ను అర్థం చేసుకో, క్షమించు. నెక్స్ట్ టైం చెప్పకుండా పోతే అప్పుడు ఇంతకన్నా డబల్ అది సరేనా? ప్లీజ్ మై నన్ను ఎందుకు మాట్లాడకపోతే నాకు ఎక్కడ ఉంది అసలు ఏం దోస్తలేదు మై. ప్లీజ్ మై ప్లీజ్ మై ఇంతగానో బతిమాడుతుంది మై. అలా పాప కూడా బతిమాడుతుంది. ప్లీజ్ మై ప్లీజ్ మై క్షమించు మై ఒక్కసారి. మళ్ళీ ఎప్పుడు ఇట్లాంటి తప్పు చేయాలి. మళ్ళీ చేసినప్పుడు అడుగు సరేనా? లే మై ప్లీజ్ ప్లీజ్ మై. ప్రాంక్ అయ్యో పాప కూడా అడదామంట. అయ్యో మా పాప కొడుతుంది ప్రాంక్ అంటే. మనిషి ప్రాంక్ మనిషా ఉత్తుత్తి బొమ్మ ఎట్లుంది? మంచిగా ఉందా? మా మనిషి మీద అయితే ప్రాంక్ అయితే చేశాను. సో ప్రాంక్ వీడియో అయితే ఎట్లుంది మీరే కామెంట్ చేయాలి. మనిషికి ఏమనిపించింది? నేను నిజంగానే అనుకుంటున్నాను. సెట్ చేస్తావు కలీం వేస్తే తెలియదు. కాదు నేను గీడికి వచ్చేలా సెట్ చేసి పెట్టేస్తాడు ఇట్లా నా మీద కక్షతనిగా. మరి మనం అట్లుంటుంది మన ప్రాంక్ వీడియోస్ అంటే. చూసారు కదా ఫ్రెండ్స్, మా ప్రాంక్ వీడియో అయితే మా మనిషికి నిజంగా పొద్దున మా మనిషి నా గుట్ట కింద నాకు చెప్పకుండా పోయింది. సో సరే గుట్ట కింద పోయింది నాకు చెప్పకుండా. దానివల్ల ఇక దానివల్ల ఒక ఐడియా వచ్చింది ప్రాంక్ చేద్దామని. సో మా వీడియో కానీ ఎంతసేపు పోయినావు? 1/2 అవర్ పోయినావు చెప్పలేవు. సో ఇక దాని మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నా, మంచిగా క్రేజీ ఎట్లుంటుందో అని. సో వీడియో మొత్తం చూసారు కదా. నిజంగా మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మాకైతే సపోర్ట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక నువ్వు మాట్లాడు. మీ సపోర్ట్ అయితే ఇంకా కావాలి. ఇంకా కొంచెం మనని పైకి తీసుకోండి ఫ్రెండ్స్. ప్రతి వీడియో మీకు ఇప్పటి నుంచి డైలీ వస్తుంది ఫ్రెండ్స్. కానీ మా వీడియో చూసి మీకు ఎట్లుందా ఏందని కంపల్సరీ కామెంట్ చేయండి. ఏ ప్రాంక్ వీడియో చేయాలన్నా కానీ కామెంట్ చేయండి, మేము చేసి చూపిస్తాం మీకు. బాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో. మరొక వీడియోతో కలుస్తాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. మా బాబు కూడా వచ్చింది ఈ వీడియోలా. బాయ్ బాయ్ అని చెప్పు.